ఆషాఢమాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది గోరెంటాకు. ఈ గోరెంటాకు కేవలం అందానికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆ ఔషధ గుణాలు ఏంటో, అవి ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గోరెంటాకు చలవ చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించడం వల్ల, శరీరంలో అధిక వేడి ఉన్నవారు చేతులకు కాళ్ళకు పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుంది. గోరెంటాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. గోరు చుట్టు వంటి సమస్యలను నివారిస్తాయి. గోరెంటాకును పెట్టుకోవటం వల్ల గోళ్ళు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా నిరోధిస్తుంది. గోరెంటాకు గుండె ఆరోగ్యానికి మంచిదని, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించి గుండెపోటు, స్ట్రోక్స్ వంటివి రాకుండా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తలనొప్పి ఉన్నప్పుడు గోరెంటాకు పేస్టును నుదుటిపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గోరెంటాకును తలకు పెట్టుకోవటం వల్ల జుట్టు రాలటం తగ్గి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. తెల్లబడిన జుట్టుకు సహసిద్ధమైన రంగును ఇస్తుంది. మహిళల్లో గర్భాశయ దోషాలను తొలగించి ఋతుక్రమ సంబంధిత సమస్యలను తగ్గించడంలో గోరెంటాకు సహాయపడుతుంది. ఆయుర్వేదంలో గోరెంటాకుకు విశిష్ట స్థానం ఉన్నది. ఇది కేవలం అలంకరణకే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉందని ఆయుర్వేదం చెప్తుంది. గోరెంటాకులో చర్మానికి సంబంధించి దురద, అలర్జీలు, దద్దుర్లు, గాయాలు వంటి చర్మ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనికి కారణం. గాయాలు, పుండ్లు త్వరగా మానడానికి సహాయపడతాయి. చీము పట్టిన పుండ్లపై దీన్ని కనుక పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అరికాళ్ళ మంటలు తగ్గించడానికి కూడా ఈ గోరెంటాకు ముద్దను అరికాళ్ళకు పూస్తారు. గోర్లు పెలుసుబారకుండా, గోరు చుట్టు వంటి సమస్యలు రాకుండా గోరెంటాకు సహాయపడుతుంది. గోరు పుచ్చినప్పుడు లేదా పగిలినప్పుడు దీనిని ముద్దను పెట్టినట్లయితే ఆ గోరు మంచి గోరుగా మారుతుంది. ఆ పుచ్చిన గోరు మంచి గోరుగా ఏర్పడుతుంది. సహసిద్ధమైన రంగును ఇవ్వడానికి జుట్టుకు ఈ గోరెంటాకును కనుక పెట్టినట్లయితే ఎరుపు లేదా గోధుమ రంగు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. సహసిద్ధమైన రంగు రావడానికి దీన్ని వాడుతూ ఉంటాం. జుట్టు రాలటాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్కాల్ప్లోని అధిక నూనెను తగ్గించి చుండ్రును కూడా నివారిస్తుంది. జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది. మంచి కండిషనర్లా పనిచేస్తుంది. ఇంకా బలమైన కుదుర్లకు, జుట్టు కుదుర్లను బలంగా చేయడానికి ఇది తోడ్పడుతుంది. తలనొప్పికి, ముఖ్యంగా పిత్త సంబంధిత తలనొప్పికి గోరెంటాకు పువ్వులు లేదా ఆకుల కషాయం తలకు పట్టించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులు ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల నొప్పులన్నీ తగ్గుతాయి. బెణుకులపై పడితే బెణుకుల నొప్పి కూడా తగ్గుతుంది. గోరెంటాకు జ్వరాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అతి విరేచనాలు ఉన్నప్పుడు ఈ గోరెంటాకు విత్తనాలను తగ్గించడంలో ఉపయోగిస్తారు. కడుపులో అధిక ఆమ్లాన్ని తగ్గించి అల్సర్లను నయం చేయడానికి సహాయపడుతుంది. గోరెంటాకు నీరు లేదా విత్తనాలను తీసుకోవటం వల్ల గుండె వ్యవస్థపై ఒత్తిడి తగ్గి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెపోటు, స్ట్రోకులు నివారించడంలో సహాయపడుతుంది. మహిళల్లో ఋతుక్రమ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో ఈ గోరెంటాకు వేర్ల కషాయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. గర్భాశయ దోషాలను తొలగించడంలో కూడా ఈ గోరెంటాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్యతో ఎదుర్కొంటున్న వారికి గోరెంటాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ఆయుర్వేద గుణాలున్న ఆయుర్వేద చికిత్సలో ఉపయోగించే ఈ గోరెంటాకుని అంతర్గతంగా ఉపయోగించేటప్పుడు ఆయుర్వేద నిపుణుల సమక్షంలో తీసుకోవటం ఉత్తమం. ఇలా కాకుండా గోరెంటాకుని కాళ్ళకు, చేతులకు, అరికాళ్లకు, తలకు పట్టించడం ద్వారా మనం రకరకాల ఆరోగ్య సమస్యల నుండి నివారణ చేసుకోవచ్చు. అధిక వేడి తత్వం ఉన్నవాళ్ళు ఈ గోరెంటాకుని మాసానికి ఒకసారైనా పెట్టుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం.